పుట్టిందేమో నీకోసమే. ఎవరిది? హే గర్ల్, యు ఆర్ సో బ్యూటిఫుల్. వాట్స్ యువర్ నేమ్? దిశ. దిశా? హా. ఓకే బాయ్. దిశ అట దిశ, ఒకసారి బొక్కలేస్తే 10 ఏళ్ళ దాకా వదలరు. రే ఏం చూస్తున్నారా? అరే ఆ అమ్మాయి సిగరెట్ తాగుతుందిరా. సిగరెట్ని తినలేరు కదరా, సాఫ్ట్వేర్లో ఇదంతా కామన్ రా. పద హే జరుగు, డోర్ ఓపెన్ అయిపోయింది. అరే ఆ అమ్మాయి నా ఫ్రెండ్ శివగాడి గర్ల్ ఫ్రెండ్ రా. అయితే అయితే ఏంట్రా మేనేజర్తో? ఎవరు ఆన్సర్ కష్టాలు ఆలేవరా. పద పోదాం, సాఫ్ట్వేర్లో అంతా కామన్. ఏం కష్టాలో ఏంటో, నా పిల్ల పరిస్థితి ఏంటో. ఏంటండి? రే ఇది ఆఫీస్. అయితే పని చూసుకో. హాయ్. హే హాయ్. కంగ్రాట్స్, మ్యారేజ్ ఫిక్స్ అయిందంట కదా. ఏంటి అసలు ఎందుకురా అంతలో చేస్తున్నావు? ఎలాగో పెళ్లి చేసుకుంటావు కదా. నోర్మై. అయినా సినిమా ఎలానో చూస్తాం కదా అని చెప్పి ట్రైలర్లు టీజర్లు చూడడం మానేస్తావా? ఇది అంతే. బొక్కల లాజిక్ మళ్ళీ చెప్పాలే. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఉండేళ్ళు అడిగి వస్తాం. హే వద్దు, మళ్ళీ వాళ్ళు చూస్తారు. మరి ఇంత నుంచి నువ్వు చేస్తుంది ఏంట్రా? అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని డౌట్ రా. రే నీ అబ్బా ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇప్పుడు డౌట్ ఏంట్రా? ఏమోరా, వాళ్ళిద్దరిని చూస్తున్నా నాకు చాలా డౌట్గా ఉంది. సాఫ్ట్వేర్లో ఇదంతా కామన్ రా, ఈజీగా తీసుకొని బ్రీజీగా లైఫ్ని లీడ్ చేసుకోవాలి. అసలు ఈ సాఫ్ట్వేర్ ఏంటో, ఈ మనుషులేంటో, వాళ్ళ పద్ధతులేంటో నాకు అసలు ఏం అర్థం కావట్లేదురా. అయినా నా వల్ల కాదురా, ఏదో ఒకటి చెయ్యాలి. అదంతా పక్కన పెట్టు, నీకు ఆమె క్యారెక్టర్ మీద డౌట్ ఏమైనా ఉందా? అది అయితే నాకు తెలిసిన ఏజెంట్లో ఒక 2 ఉన్నారా. ఏజెంట్సా? అవును, వీరు కేవలం సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ప్రేమించుకుందాం అనుకునే వాళ్ళకి, పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళకి క్యారెక్టర్ సర్టిఫికేట్స్ ఇస్తూ ఉంటారు. అర్థం కాలే. సింపుల్గా చెప్తాను విను. నీకు ఎవరి మీద అయితే డౌట్ ఉందో వాళ్ళ పేరు చెప్తే వారిని ఫాలో అయ్యి వాళ్ళ యాక్టివిటీస్ తెలుసుకొని వాళ్ళ డైలీ అప్డేట్స్తో పాటు వారికి ఏమి ఇష్టం, ఎవరంటే ఇష్టం, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకొని ఆ పర్సన్ క్యారెక్టర్ని డైలీ స్పై చేస్తూ వాళ్ళంటే ఫైనల్గా రిపోర్ట్ ఇస్తారు. డిటెక్టివ్సా? సిమిలర్లీ. చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారే. ఎవరు వీళ్ళు? షర్లాక్ అండ్ వాట్సన్. వీళ్ళు ఫేమస్ డిటెక్టివ్స్ కదా. అది బుక్స్లో. మరి వీళ్ళు? Sherlock Mama iga Watson Papa Roy. Sherlock Mama iga Watson Papa Roy. ఇలాంటి కొడుకు నెలకన్నావే. నేను ఇలా ఉంటానని చెప్పి పుట్టాడా ఏంటి నా కొడుకు? నా కొడుకు చేసిన పనులకి కాలనీలో నా పరువు పోతుంది. ఊరుకోండి, మనదేదో జమీందార్ వంశం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కాలనీలో వాడు, ఇంట్లో నువ్వు చంపేస్తున్నారు కదే నన్ను. నా కొడుకు ఏం చేశాడండి మీరు అలా సీరియస్ అవుతున్నారు? ఏం చేశాడా? ఆ రత్నం గారి అమ్మాయిని రోజు ఫాలో అవుతున్నాడట. ఆడపిల్ల ఒంటరిగా వెళ్తుంది కదా, ఏం జరుగుతుందా అని తోడుగా వెళ్తున్నాడు. ఇందులో తప్పే ఉంది. మొన్న శ్రీనివాస్ గారి కూతురికి లెటర్ ఇచ్చాడట. పోస్ట్ మ్యాన్ వీడికి ఇచ్చినట్టున్నాడు, వీడు తీసుకెళ్లి వాళ్ళ అమ్మాయికి ఇచ్చినట్టున్నాడు. ఇందులో తప్పే ఉందండి. అది లవ్ లెటరే, నీ కొడుకే రాశాడు.
చూసారా, నా కొడుకుని చిన్నప్పుడు లెటర్స్ రాయడం రాదని తెగ తిడుతుండేవారు. ఇప్పుడు ఎంత ధైర్యంగా లెటర్స్ రాస్తున్నాడో. చెప్పు తీసి కొడతారు నీ మాటలు కానీ బయట వాళ్ళు వింటే. ఇంతకీ ఎదవ లేచాడా? అది అదే ఇంతకీ ఎదవా ఇంట్లో ఉన్నాడా? నైట్ వాడి ఫ్రెండ్ బర్త్డే ఉంటాను. ఆహా, నైట్ అవుట్కి వెళ్ళాడు అంటావు అంతేనా? సరిపోయింది, నిన్ను మార్చలేం. 100 ఏళ్ళు బతికేస్తాడే నీ కొడుకు. ఉండు, ఆడి పని చెప్తాను. ఈయన మారడు. ఏం డోర్ తీయడం అయ్యి బాబు ఎట్లరు కెలుక్కోవడం ఎందుకులే. రాయ్ ఆగు, ఏంట్రా సిగరెట్ స్మెల్ వస్తుంది? అయ్యి బాబాయ్ నాన్నగారు, సిగరెట్ వాసన నా దగ్గర. సమస్య లేదు. ఏది మీ అమ్మే దొట్టే చెప్పు. అది అప్పుడప్పుడు అమ్మ నా కొడుక. ఇంతకీ అలా ఎలా కనిపెట్టారు? నేను నీ బాబునరా. సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే నువ్వు ఏ బ్రాండ్ కాల్చావో కూడా చెప్పగలను. ఏద్దామా? అబ్బో, ఈయన వయసుకి అందరూ ఏవేవో కనిపెడుతున్నారు. ఏం చూడు ఏం కనిపెట్టాడు నీ సంగతి. కూలింగ్ వాటర్ అంత ఫాస్ట్ తాగకు నాన్న, మళ్ళీ టాన్సిల్స్ వస్తాయి. నీ కొడుకు బయట క్యాన్సర్లు వచ్చే పనులు చేస్తున్నాడు. ఈ ట్రాన్సిల్స్ అని నేను చెయ్యలే. లైట్ తీసుకో. చా, ఈ నాన్నకి నాకు అసలు ఇష్టమే ఉండదు. పొద్దు పొద్దునే వాడిని బాధ పెట్టారు కదండి, మీరు అసలు తండ్రేనా? ఒక్కరోజు బాధ పెట్టినందుకు అలా అయిపోతున్నావు. మరి నన్ను రోజు బాధ పెడుతున్నాడు. దానికోసమే మాట్లాడవే. నా అల్లు లాంటి కొడుకు నాకు పుట్టినా బాగున్ను. హే బ్రో, కాఫీకి వెళ్దామా? ఇంతవరకు హాల్కి ఏంట్రా బాబు? ఏంటి ఆఫీస్కి కొత్త? మీకెలా తెలుసు? మనోడిని కాఫీ పిలుస్తుంటే. అదేంటి, అతను కాఫీ ఇష్టం ఉండదా? మింగిల్ అవ్వడం ఇష్టం ఉండదు. అదేంటి? నువ్వు అపరిచితుడు సినిమా చూసావా? అందులో రామవంశం క్యారెక్టర్ మనోడిదే. ఆఫీస్కి టైంకి వస్తాడు, వెళ్ళిపోతాడు. ఆఫీస్ రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేది మనోడు ఒక్కడే. అది ఎలా సార్ అసలు? నీకు పెళ్ళైందా? లేదు. మనోడికి అయింది. భార్య బాధితుడు అనమాట. షల్ వి మూవ్? యా. ఎక్కడుంది? హాల్లో అయితే లేదు. అమ్మయ్య, టైంకే వచ్చా. అది నేను అడగలేదే. అంటే కొంచెం డౌట్గా చూస్తుంటే. సరే వచ్చి కూర్చో. మెడిసిన్ వేసుకున్నావా? హా. కొంచెం ప్రేమతో చెప్పొచ్చు కదా ప్రీతి. ఏంటి? అంటే ప్రెగ్నెన్సీ కదా, కొంచెం జాగ్రత్త అని చెప్తున్నా. హా, మాకు తెలుసులే. అడిగాను చూడు. దీని అసలు ఉందా, వెళ్ళిపోయిందా? బొక్కలే. ఒడి అమ్మ, అప్పుడే వస్తుందేటి? కమల్ హాసన్. ఇదిగో టీ. ఇది టీయా? తాగితేగాని చెప్పలా. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. ఏంటి? ఏంటి, హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? లేదు, కొంచెం పొలమారింది. ఓ, అంటే అది 3rd month కదా, అమ్మ దగ్గరికి వెళ్తే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని. నాకు అర్థమవుతుంది, నేను ఎలా అలా మేనేజ్ చేసుకుంటాను. నువ్వు వెళ్ళు. నేను వద్దామన్నా ఆఫీస్ ఉంది, ఇప్పుడు ఎలా అబ్బా? చాలులే, అయితే నేను రేపు వెళ్తాలేండి. రేపెందుకు? ఇప్పుడే బస్ ఎక్కిస్తే పోలా? నైట్ పడుకుంటావు, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతావు. ఇప్పుడు టైం ఎలాగో 7 అయ్యింది, బస్ 8కు ఉంది. టికెట్ బుక్ చేసామంటావా? ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటి, త్వరగా నన్ను పంపించేద్దాం అనుకుంటున్నావా? అయ్యో, నిన్ను వదిలి నేను ఎలాగ ఉండగలను ప్రీతి?
టిక్కెట్కి డబ్బులు బొక్క. పోతే పోనీలే, పేడ విరగడైంది. రెడీ అయిపో, టికెట్ బుక్ అయిపోయింది. ఏదో తేడాగా ఉంది. ఇదేంటి ఎలా చదువుతుంది? కాంపిటీస్ డౌట్ వచ్చిందా? నాకెందుకో నీ మీద డౌట్గా ఉంది. అమ్మడి అమ్మ, ఏదో బిస్కెట్ వేయాలి. ఐ లవ్ యూ ప్రీతి. రీచ్ అయ్యాక కాల్ చేయి. రా అమ్మా, నైట్ అంతా ప్రయాణం చేసి అలిసిపోయావు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అల్లుడు ఎలా ఉన్నాడమ్మా? మీకు నేను ఎలా ఉన్నానో అవసరం లేదు, అల్లుడు ఎలా ఉన్నాడో మాత్రం కావాలి. అలా అంటావేంట్రా? అల్లుడు అమాయకుడు. తమ్ముడు ఎక్కడమ్మా? ఏ పోలీస్ స్టేషన్లోనో ఏ అమ్మాయిల దగ్గర ఉంటాడమ్మా. మీరు ఊరుకోండి. జిఆర్ఈ క్లాస్కి వెళ్ళాడమ్మా. ఆడి మొహం, ఆడికి ఏబిసిడీలే రావు, జిఆర్ఈ క్లాస్ ఒకటి. ఇదిగో మీరు ఇలా మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు. అలా వెనకేసుకోండి రా, ఆడు అలాగే తయారు. ఏంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదు? బ్రో, మీ వైఫ్ కాల్ చేస్తుంది. చెయ్యని బ్రో. అదేంటి బ్రో, మీకు మీ వైఫ్ అంటే భయం కదా? అది ఇక్కడ ఉన్నప్పుడు కదా, ఇప్పుడు ఐఎమ్ ఫ్రీ బర్డ్. Cheers. The person you're calling is not answering. ఛీ, వర్స్ట్ ఫెలో. The person you're calling. అల్లుడు బిజీలో ఉంటాడమ్మా. ఫస్ట్ ఇంకే నా కాల్ లిఫ్ట్ చేస్తాడు, నాకెందుకో డౌట్గా ఉంది. నువ్వు నీ ఏదో డౌట్లు. ఇన్ని రోజులు హాస్టల్లో బ్రతికినట్టు బ్రతికాను బ్రో. ఇప్పుడు నాకు ఆ బాధే లేదు. బ్రో, మీది లవ్ మ్యారేజా? నా బొంగేం కాదు, అది నా మేనకోడలు బ్రో. అదంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమే లేదు. నా పెళ్ళం దాని తమ్ముడు పక్కనుంటే చాలు దరిద్రం వెతుక్కుంటూ వచ్చి హాయ్ చెప్తుంది. మరి ఎలా పెళ్లి చేసుకున్నారు బ్రో? మా అక్క వల్ల బ్రో. అయ్యో, ఎమోషనల్ బ్లాక్ మెయిల్. అదే బుద్ధి నా పెళ్ళానికి కూడా వచ్చింది. నేను ఎక్కడ చేసుకోపోతే ఏం చేసుకుంటాదని భయం బ్రో. భయంతో బలైపోన్నమాట. ఇంకా ఫోన్ చేయడం ఆపవే. మీ తమ్ముడిని వదిలేస్తే నాన్నలా తయారవుతాడు. నా మీద పడ్డావేంటే? మీ తమ్ముడు యాక్టింగ్కి నేషనల్ అవార్డు ఇవ్వాలి. నా దగ్గర ఉన్నంత వరకు వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఇప్పుడు చూడు, వాడు అసలు క్యారెక్టర్ చూపిస్తున్నాడు. కొంచెం కూడా మర్యాద ఇవ్వదు బ్రో. అయ్యో, అయినా నాకు ఇప్పుడు ఆ బాధే లేదు. ఇంకో 5 months హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నన్ను ఆపేవాడు లేడు. మరి ఆఫీస్ అన్నీ లీవ్ పెట్టేసా. క్రేజీ బ్రో. మీ తమ్ముడు చాలా క్రేజీగా బిహేవ్ చేస్తున్నాడు. వాడిని అలా వదిలేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? మా తమ్ముడిని అర్జెంట్గా పిలిపించండి. ఎవడా ఎంత పొద్దున్న? ఎవడా ఏటో. బ్రో, మీ వైఫ్ తమ్ముడిని ఇక్కడ పంపిస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఆడేందుకు వస్తాలే. తోల తీరిపోయింది.